మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నామములో కృప, కనికరము, సమాధానము, ప్రేమ మనందరి పట్ల ఆయన విస్తరింపచేయును గాక. ఆమేన్. దేవత దేవుడు, ప్రియరక్షకుడు, గతించిన వారం రోజులు మనందరిని భద్రపరిచి ఈ యొక్క రెండవ ఆదివార దినాన్ని ఆయన సన్నిధానంలో స్తుతించే భాగ్యం, ఆరాధించే భాగ్యం, మనందరికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి ఒకసారి రెండు చేతుల పైకెత్తి దేవాదేవునికి స్తోత్రం చెప్దామండి. చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. కీర్తనలు 91, 3, 4, 5. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలును ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ కలుగు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. అందరి ఒక లైన్ని నేను ఒక లైన్ చెప్తాను. దీంట్లో 5వ వచనం 2వ లైన్, 5వ వచనం 2వ లైన్ అందరు చెప్దాం. పగటి వేళ, అందరు కలిసి, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చివరికి వచ్చేద్దాం, నీవు భయపడకుందువు. అది మరొకసారి. పగటి వేళ ఎగురు బాణమునకైనను నీవు భయపడకుందువు. పగటి వేళ ఎగురు బాణమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను నీవు భయపడకుందువు. ఏంటండి ఈ బాణం? ఏంటి ఈ బాణాల విషయాలు ఏంటి అని అనుకుంటున్నారు? బాణం చూసిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తుతారా? బాణం చూసామండి. ఇలాగ అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దానికి ఏం కట్టి ఉంటుంది? ఇదివరకు యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ప్రియమైన దేవుని జనాంగమా, యుద్ధాలు చేసేటప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఒకళ్ళనొకళ్ళు పొట్లాడుకోవడం, బళ్ళలు ఇచ్చి పొడుచుకోవడం, కత్తినిచ్చి నరుక్కోవడం, ఇది ఏంటంటే ముఖాముఖిగా చేసుకునే పని. యుద్ధం చేసేటప్పుడు బాణాలు ఎప్పుడు ఉపయోగిస్తారంటే యుద్ధాలకు ఉపయోగిస్తారు. యాక్చువల్గా శత్రువును మనం ఎదురుదాడి చేసేటప్పుడు, శత్రువు మనతో ఎదురుదాడి చేసేటప్పుడు ఎదురుగుండగా వచ్చేసాడు అనుకోండి, కత్తి, బళ్ళెం ఇవి ఉంటాయి. బట్ దూరంగా ఉంటే ఇది వరకు ఏం చేసేవారంటే బాణాలతో యుద్ధం చేసేవారు. విలు విద్య, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విద్య అది? విలు విద్య అనేవారండి. ప్రతి రాజుగారు తమ కుమారులకి ఈ విలు విద్య నేర్పేవారు. మీరు చరిత్ర చూసుకోండి ఒకసారి. ప్రతి రాజుగారు తన కుమారుడికి ఏం చేసేవాడంటే బాణాలతో ఎలా సంధించాలి, నీటిలో చూసి పైన పండును కొట్టే అంత ప్రాక్టీస్ అన్నమాట. డైరెక్ట్గా చూసి బాణం కొట్టడం కాదు, డైరెక్ట్గా పెట్టి బాణం కొట్టడం కాదు. పండుని, మామిడి పండు ఉందనుకోండి, ఆ మామిడి పండు చెట్టునుంటే నువ్వు కిందకు చూసి పైకి కొట్టాలి, కిందకి కాదు కొట్టడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మామిడి పండు ఎక్కడ కనపడుతుంది చెప్పరే? మామిడి పండు ఎక్కడ కనపడుతుంది? నీటిలో కనపడుతుంది. దాన్ని కొట్టాలంటే బాణం ఎటు పెట్టాలి? నీటిలో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? అంత ప్రాక్టీస్. ఇప్పుడు ఎదురుగుండా డైరెక్ట్గా వచ్చే శత్రువుని ఓకే, దూరంగా ఉన్న శత్రువుని కనుక మనం జయించాలి అంటే
జయించాలంటే ఈ బాణాలని ఎక్కువగా ఉపయోగించేవారండి. యుద్ధానికి ఎక్కువ ఉపయోగించేవారు. యుద్ధములో జయించడానికి ఈ బాణాలు ఎక్కువగా ఉపయోగించేవారు. బట్ ఈరోజు నేను చెప్పబోయే వాక్యం సారాంశం అన్యులకి కాదు, రక్షణ పొందలేని వారికి కాదు. ఎవరైతే దేవుని నమ్మరో, ఎవరైతే విశ్వాసులుగా ఎంచబడుతున్నారో, ఎవరైతే ఈ జీవిత యాత్రలో నడుస్తున్నారో వారి కొరకు ఈ వాక్యాన్ని దేవుడు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని జనాంగమా, ఏంటండి బాణాలు? మనం వెయ్యాలా? మన మీదకి వస్తాయా? హలో, మనం వెయ్యాలా? మన మీదకి వస్తాయా? ఇక్కడ ఏముందంటే పగటి వేళ ఎగురు బాణమునకైనను, అంటే బాణం మన మీదకి వస్తుంది. హలో, బాణం నువ్వేయడం కాదు, బాణం మన మీదకి వస్తుంది. అసలు ఎవరేస్తున్నాడు ఈ బాణాలు? అమ్మా, ఎవరేస్తున్నాడు ఈ బాణాలు? చెప్పండి, ఎవరేస్తున్నాడు? తీయండి, ఎవరేస్తారో చెప్తాను. కీర్తనలో 11వ అధ్యాయం చేద్దాం ఒకసారి. ఎవరేస్తారో అక్కడ చెప్తాడు ఈ బాణాలు ఎవరేస్తున్నారు. 11:4 చదవండి ఒకసారి. ఎవరమ్మాళ్ళు? ఎవరు? 2వ వచనం కదా. దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారి యందు సంధించి ఉన్నారు. చెప్పండి, ఇక్కడ కరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. ఎవరు వేస్తున్నారు ఈ బాణాలు? దుష్టుడు వేస్తున్నాడు బాణాలు. దుష్టుడు బాణం వేస్తున్నాడు. ఎవరి మీద వేస్తున్నాడు? ఎవరి మీద వేస్తున్నాడు? అన్యజనుల మీద, దేవుడు నమ్ముకోలేని వాళ్ళ మీద, పాపుల మీద, తిరిగిపోతుల మీద కాదే, యథార్థవంతుల మీదకి పడుతున్నాయి బాణాలు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగాని. బాణం దుష్టుడు వేస్తున్నాడు. బాణం దుష్టుడు ఒక బాణాన్ని ఉపయోగించి ఎవరి మీద వేస్తున్నాడంట? అయ్యా, ఎవరి మీద వేస్తున్నాడు ఈ బాణం? ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే మానకుండా చర్చికి వస్తున్నారో, ఎవరైతే వాక్యం పట్ల శ్రద్ధగా ఉంటున్నారో, ఎవరైతే ఆ చర్చి పరిచర్యలో పాల్గొంటున్నారో, ఎవరైతే నమ్మకంగా ఉంటున్నారో, ఎవరైతే ఎడతెగక దేవుని యందు కన్నీరు కారుస్తున్నారో వాళ్ళ మీద బాణాలు సంధించబడుతున్నాయి. స్తోత్రం చెప్పు గట్టిగానే చెప్పు. హల్లెలూయా. బాణాలు ఏ బాణం ఇది? హలో ప్రియమైన దేవుని జనాంగమా, ఒక బాణం పట్టుకుంటే గమనించండి, ఒక బాణం పట్టుకుని మనం లాగి కొడితే కరెక్ట్గా ఏమవుతుంది? అది ఏం చేస్తారు? పక్కలో దిగిపోతుంది, గుండెలో దిగిపోతుంది. బాణం వేసినప్పుడు ఈ దుష్టుడు, చాలా జాగ్రత్తగా విందాం వాక్యాన్ని, చాలా జాగ్రత్తగా వినండి. మధ్యాహ్న సమయంలో వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఈ దుష్టుడు బాణం వేసినప్పుడు ఎవరి మీద బాణం వేస్తున్నాడో ఆ బాణం ఏం జరుగుతుందంటే సూటిగా వచ్చి తగిలేస్తుంది. ఆ బాణానికి పడిపోతున్నారు. ఇప్పుడు సాతానుగాడు, దుష్టుడు అంటే సాతానుగాడు, దుష్టుడు అంటే అపవాది. వాడు ఏం చేస్తున్నాడంటే సరిగ్గా చూస్తున్నాడు. ఎవడైతే ప్రార్థన చేస్తున్నాడా, ఎవడైతే మానకుండా చర్చికి వచ్చేస్తున్నాడు, ఎవడైతే దైవజనులు చెప్పిన మాట వినేసి దాని ప్రకారం ఫాలో అయిపోతున్నాడో, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో వాళ్ళ మీద వీడు ఏం చేస్తున్నాడంటే బాణాన్ని విల్లెక్కి పెట్టి వేస్తున్నాడు. కరెక్ట్గా షూట్ చేస్తున్నాడు, కొడుతున్నాడు, పడిపోతున్నారు. వాడు ఎన్నుకున్న బాణం ఏంటో తెలుసా? ఏబీసీలు రాసిన పత్రిక తీయండి ఒకసారి. ఏబీసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ఒకసారి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోండి, నీతి అను మైమరుపు తొడుక్కోండి,
పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడును తొడుక్కోండి, నిలవబడండి. ఇవన్నీ గాక అంటే అన్నీ కాదండి, ఇవన్నిటితో పాటు చదువు. ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకొని, మరొక్కసారి స్పష్టంగా అదే మనకు కావలసిన భాగ్యం. దేనితో? దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. వాడు ఎన్నుకున్న వెపన్, సాతానుగాడు ఎన్నుకున్న వెపన్ ఏంటంటే అగ్ని బాణం. హలో, మామూలుగా బాణానికి ఎలా ఉంటుందండి? ముక్కుసూటిగా ఉంటుంది కదా, ఇలాగా పట్టుకోవడానికి వింటి నారి పట్టుకోవడానికి ఎలాగుండి ముక్కుసూటిగా ఉంటుంది. ముక్కుసూటిగా ఉంటే ఒక బాణం పట్టుకుంటే ఒకడికే తగులుతుంది అనుకుందాం. ఇప్పుడు అపవాది ఎన్నుకున్న బాణం ఏంటంటే ఏ బాణం? అగ్ని బాణం. అమ్మా ఏ బాణం చెప్పండి అమ్మా, ఏ బాణం? అగ్ని బాణం ఒకటితో పోద్దా మొత్తం చుట్టుపోద్దా? చెప్పాలి. అగ్ని బాణం ఒకటితో పోద్దా మొత్తం చుట్టుపోద్దా? చూడండి, వాడు ఎన్నుకున్న వెపన్ చూడండి ఒకసారి. ఇప్పుడు మామూలుగా బాణం అయితే ఒక్కడికే తగులుతుంది, ఒక్కడే పడతాడు. కానీ వాడు ఏం చేశాడంటే, హలో, నీతో పాటు నీ పక్కన ఉన్న వాళ్ళని, నీ కుటుంబాన్ని, నీ బంధువుల్ని, నీ చుట్టూన్న వాళ్ళని, నీ బిడ్డల్ని కూడా పడేయాలి. అది వాడి ఉద్దేశం. అగ్ని బాణాన్ని పట్టుకుని ఒక్కసారి సంధించి ఏం చేస్తున్నారంటే అపవాది వేసేస్తున్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ బాణాలకి పడిపోతున్నారు. ఈ బాణాలకి ఏమవుతుందంటే కుటుంబాలు పడిపోతున్నాయి. ఈ బాణాన్ని ఎదిరించాలంటే ఏం చేయాలని చెప్పాడు? అమ్మా పౌలు గారు ఏం చెప్పారు? ఈ బాణాన్ని, అగ్ని బాణం ఎదిరించాలంటే ఏం చేయాలంట చెప్పాలి. అగ్ని బాణాన్ని ఎదిరించాలంటే ఏం చేయాలి అందరూ చెప్పాలి. ఏం పట్టుకోవాలి? అందరూ చెప్పాలి. విశ్వాసం అనే డాలుని పట్టుకోవాలి. డాలు పట్టుకోవాలి. అది ధరించేది కాదు. హలో, మిగతా వస్త్రాలన్నీ కూడా ధరిస్తారు. నీతి అనే నడుముకి దట్టి ధరించాలి, సత్యమైన దట్టి ధరించాలి, నీతి అన్న మైమరుపు ధరించాలి. పాదాలకి సమాధాన సిద్ధ మనస్సు, స్వార్థ వలన సిద్ధ మనస్సు జోడును తొడుక్కోవాలి, ధరించాలి. బట్ కానీ నువ్వు ఏం చేయాలంటే ఈ డాల్ని పట్టుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు నీతో నాతో మాట్లాడే సమయం, దేవుడు ఇక్కడున్న దైవజనుల ద్వారా ఏ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతాడో హెచ్చరించబడడానికి. ఏంటంటే ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే అన్ని ధరిస్తావు, ఈ డాలును పట్టుకో. ఏం పట్టుకోవాలని అందరూ చెప్పండి. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఎందుకు? ఎవడేస్తున్నాడు అగ్నిబాణం? హలో, అగ్నిబాణం వేస్తున్నాడు, నీ మీద పడుతుంది. కొన్ని ఉదాహరణలు చెప్తాను బైబిల్ నుంచి, నా సొంతంగా చెప్తే మీకు బాధ కలుగుతుంది. ఇప్పుడు కొన్ని బాణాలు వచ్చినాయి, ఎవడెవడి మీద ఏ బాణం పడిందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లోనే బాణం పడిపోయిందండి. కొన్ని వందల బాణాలను చూశాను. కొన్ని 4 బాణాలు మాత్రం చెప్తాను. ఫస్ట్ బాణం పడిపోయింది. ఎవరి మీద పడిందో తెలుసా? ఫస్ట్ బాణం ఆదాము అవ్వ మీద వేసాడు దేవుడు. ఎవరో సాతానుగాడు. ఫస్ట్ టైం వాడు పని ఏంటంటే, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను అందుకే చెప్పాను, ఈ వాక్యాన్ని క్రైస్తవులకు మాత్రమే అని చెప్తున్నాను నేను. నువ్వు ఎందుకంటే ఈ అంత్యకాలంలో ఉన్నావు, ఈ కడవరి దినాల్లో ఉన్నావు. మనం అంతా కూడా, మన ప్రయాణం అంతా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అంతిమ యాత్ర. ఈ పోరాటంలో ఉన్నావు. ఈ పోరాటంలో, ఆత్మీయ యాత్రలో, పోరాటంలో నేను కూడా ముందుకు వెళ్ళాలంటే జయం కావాలి. ఆ జయం కావాలంటే ఒక డాలు పట్టుకోవాలి. అదే విశ్వాసం అనే డాలు. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు నేను మామూలుగా చెప్పిపోతానండి, ఎలాగంటే ఆదికాండం 3 అధ్యాయం తీద్దామా ఒకసారి. ఆదికాండం 3 అధ్యాయంలో ఒకసారి ఏ బాణం వేశాడు వాడు? అవ్వ దగ్గరికి వచ్చేసాడు. ఎవరు చెప్పరు, మీద మనకు తెలిసింది కదా. ఎవరు వచ్చేసాడు? అమ్మ, అందరికి తెలిసిన విషయమే కదా. అవ్వ దగ్గరికి వచ్చేసాడు. ఎవరు? సాతానుగాడు వచ్చేసాడు. ఏమన్నాడు? ఇది చదువు ఒకసారి. ఇది నిజమా? చదువు ఒకసారి. ఈ తోట చెట్టు ఇది నిజమా కానీ స్టార్ట్ చేసావా? ఎవరు? సర్పం స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్లలో ఫలములను అన్నీ తినొచ్చు, కానీ అయితే తోట మధ్యలో ఉన్నటువంటి చెట్లు ఫలము తినవద్దని. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఇంకా నాంకి చూడండి ఒకసారి అందరూ నాంకి చూడాలి. ఫస్ట్ బాణం వచ్చేసాడు. సాతానుగాడు ఆదాము దగ్గరికి వచ్చాడు. అవ్వ దగ్గరికి వచ్చి స్త్రీతో ఇది నిజమా అంటా వస్తాడు. దేవుడు ఏం చెప్పాడు నీకు? ఈ తోట చెట్టులో ఏదైనా తినద్దని చెప్పాడా? చక్కగా మాట్లాడతాడు. ఇక్కడ వేసే బాణం, అయ్యా సాతానుగాడు వేసే బాణం వాడికి అగ్ని బాణం, మనకి పూల బాణంలా కనపడుద్ది. వాడు వేసే బాణం మనకి ఎలాగుంటుందంటే, మన దగ్గరికి వచ్చి గుర్చుకున్నప్పుడు అది ఎలాగుంటుంది? సమ్మగా, అంటే తెలియకుండగా ఆ బాణం ఎలాగుంటుందంటే నిన్ను చక్కగా అదేదో ఇష్టమైన రీతిలో. ఇది నిజమా? ఈ ఫలములో ఏదైనా నిన్ను దేవుడు తినద్దని చెప్పాడా? అయితే కనుక నువ్వు అది కాదు. ఏది కాదు? దేవుడు చెప్పింది నిజము కాదు. ఈ ఫలము తిను దినమున మీ కళ్ళు తెరబడతాయి, మీరు చావనే చనిపోరు, మీరు దేవదూతల వల్ల అయిపోతారు. వేసేసిందండి బాణం. ఫస్ట్ బాణం వేసేసింది. అవ్వమ్మ పడిపోయిందా లేదా? చెప్పరే అవ్వమ్మ బాణానికి పడిపోయిందా లేదా? చెప్పండమ్మా. పడలేదా? పడిపోయిందా లేదా? పడిపోయింది. బాణానికి టప్పన పడిపోయింది, రాలిపోయింది. తనతో పాటు అగ్ని అంటే అది నీతో కాదు, నీ భర్తను లాగేస్తుంది, నీ బిడ్డను లాగేస్తుంది. బాణం వేసినంతే పడిపోయింది. చాలా బాగుంది. ఇప్పుడు వీళ్ళు ఏం పట్టుకోవాలి? హలో, యాక్చువల్ ఇప్పుడు నేను వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు బాణం వచ్చేటప్పుడు ఏం పట్టుకోవాలి? డాల్ పట్టుకోవాలి. విశ్వాసం అంటే ఏంటి? వినుట వలన కదా, వినుట వలన. ఇప్పుడు డాలుకున్న రూపం చెప్తున్నానే, డాల్ ఉంటుంది కదా, డాల్ రూపం అంటే ఆకారాలు అది కాదు, ఆత్మీయ అర్థం. డాల్ అంటే ఏంటి? డాల్ అంటే ఏంటి? డాల్ అనగా వినుట వలన. వినుట ఎవరిని గురించి వినాలి? ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఫలం తినొద్దని చెప్పాడు. దేవుడు ఫలం తినొద్దని చెప్పాడు, వినాలి. ఇప్పుడు అవ్వమ్మ విందా వినలేదా? ఇప్పుడు డాల్ ఉపయోగించిందా? కింద పడేసిందా? ఇప్పుడు నీ మీద బాణం పడుతుంది, ఒక అగ్ని బాణం నీ మీద పడుతుంది. నువ్వేం చేయాలంటే ఆ విశ్వాసం అనే డాల్ని ఇలా పట్టు ఉపయోగించాలి. నువ్వు డాల్ని అలా పట్టుకోవాలి కదయ్యా. నీకు వాక్యం బోధించబడింది, నువ్వు వాక్యం వింటున్నావు. నువ్వు ఓ స్త్రీ, ఓ తల్లి, ఓ చెల్లి, ఓ పెద్దమ్మ, నీకే ఈజీగా పడిపోతున్నారు. మీరు ఈజీగా పడిపోతున్నారు. ఎవరెవరి వల్ల పడిపోతున్నారు? ఎవరెవరి మాటలు పడిపోతున్నావు నువ్వు? దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి, చాలా మంచి ఆత్మీయ అర్థం అండి, దేవుని తోటలో ఉండి దేవుడిచ్చే ఫలాన్ని భుజిస్తూ, దేవుడి ఆశీర్వాదాలు పొందుతూ, దేవుడి యొక్క స్థలంలో ఉంటూ, దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ, దేవుడి మాట వినకుండగా ఎవరి మాట విన్నావు? ఎక్కడ తింటున్నావు నువ్వు? నీకు ఆరోగ్యం ఎక్కడది? నీకు తిండి ఎలా వస్తుంది?
నువ్వు ఎలా పోషించబడుతున్నావు, నువ్వు బట్టలు ఎలా కొట్టుకుంటున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతానే, ఈ స్థితి నీకు ఎలాగొచ్చింది, ఈ రోజుని నీ భర్తను బట్టి నీ భార్యను బట్టి ఎలాగ సంతోషంగా ఉండవు, ఎలాగ వచ్చింది ఈ స్థితి నీకు? బాణం వేసాడు సాతానుగాడు, అవ్వకు గురిపెట్టాడు, పడిపోద్ది ఈజీగా. వేసాడు బాణం, పడిపోయింది. విశ్వాసం అనే డాల్ను వదిలేసింది. వినటం వలన విశ్వాసం వినలేదు, తను పక్కనకు పెట్టింది, వినకుండా సాతాను మాటల మీద మనసు పెట్టింది. అగ్నిమానం పనిచేసింది, ఆదామును కూడా పడేసింది. ఏమైందండి? దేవుని నుంచి ఉన్నారు, వెళ్ళిపోయారా? చాలా బాగుంటుందండి, చూపునకు రమ్యంగా ఉంది పండు, తినడానికి టేస్ట్గా ఉంది. హలో, పాపం ఎలా ఉంటుందంటే సమ్మగా, చక్కగా, ఆనందకరంగా, అల్పకాల పాప భోగం అన్నాడు మోషే అన్న మాటలు అవి. అల్పకాల పాపం అంటే కొద్ది కాలం ఉంటుంది పాపం, చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది, నీకు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పాపం చేసేటప్పుడు కష్టంగా ఉండదు, బాధగా ఉండదు, దుఃఖం రాదు, ఏడుపు రాదు, చాలా బాగుంటుంది. పడిపోయిన తర్వాత ఉంటుంది అసలు విషయం. పడిపోయిన తర్వాత దేవుడు వచ్చి అడిగాడు, ఏంటి? గెట్ అవుట్ ఫస్ట్. చాలా కోపం వచ్చేసింది దేవుడికి, తోసేసాడు బయటికి, సన్నిధానంలో తోసేసాడు. అప్పుడు వరకు మరణము చూడండి, ఆదాము అవ్వలో మరణానికి దేవుడు అప్పగించాడు. నువ్వు మన్ను కాబట్టి తిరిగి మన్ను అయిపోతావు, శపించాడు. స్త్రీ గర్భవేదన్ని రెట్టింపు చేసేసాడు. ఆదామును కష్టపడి చెమటోడ్చమన్నాడు. ఇద్దరు చనిపోతారు, నువ్వే కాదు, సంతానం అలాగా ఆయుష్కాలనేది. ఇప్పటికీ బాణానికి మనం అందరం పడిపోతున్నామో లేదో చెప్పండి. ఫస్ట్ అగ్ని బాణం అదే. ఈరోజు నీకు నాకు మరణం ఎలాగొచ్చింది? ఈరోజు మనం అంతా ఎలాగ మరణిస్తున్నాం? వాడు వేసిన అగ్ని బాణం ఫస్ట్లోనే పెట్టాడు, వాడు బాణాన్ని సంధించాడు. నీ మీద నా మీద అగ్ని బాణం పడితే ఏం పట్టుకోవాలి చెప్పండి ఒకసారి. విశ్వాసం అంటే ఏంటి? వినటం వలన కలగాలి. మనం వాక్యం విని దాన్ని గ్రహించాలి. వినేసి ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఆదివారం మాత్రమే మన భక్తి, ఆదివారం మాత్రమే మన ప్రార్థన, కష్టం వచ్చినప్పుడు మాత్రం మన ప్రార్థన, అవసరం వచ్చినప్పుడు మాత్రమే మన ప్రార్థన. ఏమండి, మొన్న ఆ వీడియోలో ఆ యవనస్తుడు నాకు చాలా బాధ అనిపించింది. ఐ ఆమ్ సారీ మమ్మీ, ఐ ఆమ్ సారీ. యవనస్తుడు, డాడీ ఐ ఆమ్ వెరీ సారీ, నాకు ఉద్యోగం అంటే అసలు ఇష్టం లేదు, నేను చేయలేను, నేను సాధించలేకపోయాను. ఎవరికో విడుకోలు చెప్పాడు, ఇంకొకరికి ఎవరికో రాజు నువ్వే నాకు ఏదో చెప్పాడు, ఉరేసుకుని చనిపోయాడు. మన పక్కన కదా యవనస్తుడు. బాణం వేస్తుందండి, సాతానుగాడు బాణం వేస్తున్నాడు. నీ లైఫ్ ఇంతే అంటాడు వాడు, నీకు వెనకాలకి ఏమీ లేదంటాడు. అందుకే విశ్వాసం అనే డాలు పట్టుకోకపోతే జీవితాన్ని నాశనం చేస్తాడు. ఒక క్రైస్తవ బిడ్డ, క్రైస్తవ సహోదరుడు, సాతానుగాడు వేసే బాణాలు చాలా లోతుగా పడిపోతాయి. ఇంకో బాణం చెప్తేనే, యోబు గ్రంథం తీయండి, మనకు అందరూ తెలిసిన యోబు గ్రంథం తీయండి, ఒకటి అధ్యాయం తీయండి ఒకసారి. ఆయన అక్కడ ఆ యోబు గారు ఏం చేసి చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం తీయండి ఒకసారి. ఉజు దేశం ముందు ఇవన్నీ తెలుసు కదా, మనం అంతా మనకి టైం షార్ట్ అవ్వాలంటే డైరెక్ట్గా వచ్చేద్దాము. మనకు టైం షార్ట్ అవ్వాలి. మనకు అందరికి యోబు గారు తెలుసు, యోబు గారి గురించి మనకు అందరికి తెలుసు. చాలా యథార్థవంతుడు, భక్తిపరుడు, ఇంకేం చెప్పచ్చు, భక్తిపరుడు, యథార్థవంతుడు. ఆయన గురించి భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు,
న్యాయమును ఏం చేశాడు? న్యాయవంతుడై ఉన్నాడు. 7 కుమారులు చెప్పాలి. 7 కుమారులు, 3 కుమార్తెలు. 7,000 జతల ఏంటవి? గొర్రెలు. 3,000 జతల ఒంటెలు. 500 జతల ఎద్దులు. 500 జతల గాడిదలు. బహుమంది పనివారు ఉన్నారు. బాణం చూడండి ఎలాగేసాడు సాతాను గడి. బాణం చూడండి వేస్తాడు. ఇప్పుడు యోబు గారిలో ఏ పాపం కనపడుతుందండి అసలేని? చాలా యథార్థంగా ఉంటున్నాడు, చాలా భక్తిగా ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, చర్చి మాంటలేదు, ప్రార్థన మాంటలేదు. ఎక్కడ కుమారులు పాపం చేస్తారో అని, ఎక్కడ 10 మంది అంటే 7 కొడుకులు 3 కూతురు ఎక్కడ పాపం చేస్తారని అరుణోదయాన్ని లేచిపోయి ఒక్కొక్కరి నిమిత్తము కేకేసి బలర్పించి వాళ్ళని చక్కగా వాళ్ళ పనిపాట్లో పెడుతున్నటువంటి అతని మీద సాతానుగాడు చూశాడు. ఎలాగా బాణం వేయాలి, ఏం చేయాలి? దేవుడేమో చుట్టూ కంచేసేసాడు. దేవుడేమో చాలా ఆశీర్వాదాలు చాలా అధికంగా ఉన్నాయి. సంతానం బాగుంది, ఆస్తి బాగుంది, సంపద బాగుంది, క్యారెక్టర్ బాగుంది. అబ్బా, ఇంత సంఘ పెద్దలు మంచోడండి. సంఘ పెద్ద చాలా పర్ఫెక్ట్గా ఉంటాడండి, చెప్పిన పని కరెక్ట్గా చేస్తాడండి పేరు. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోక తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా దేవా తండ్రి స్తోత్రము నాయన. అపవాది తంత్రాలను ఎదిరించడానికి, అపవాది యొక్క కుయుక్తులను నేను ఎదిరించడానికి, అపవాది యొక్క దేవతని స్తోత్రమైన యొక్క బాణాలను ఎదిరించడానికి, అగ్ని బాణాలను ఎదిరించడానికి మేము ఎలాగ శక్తి పొందుకోవాలో, ఎలాగ దేవతండ్రి ఎదురాడాలో మాకు నేర్పిన మా యేసయ్యా. ఓ దేవతండ్రి, విన్న వాక్యాన్ని దేవతండ్రి ప్రతి ఒక్కరిలో ఫలింపచేయమని, కృప చూపించమని ప్రభువైన యేసు నామం పేట వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్.